ఏ భవాని అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. దసరా నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజున అమ్మవారికి అభిషేకాలనైతే చేస్తాము. మా టెంపుల్ కట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి, మా పీఠకం ఉన్నప్పటి నుంచి కూడా అమ్మవారికి దసరాలో దుర్గాష్టమి రోజు మాత్రం ఖచ్చితంగా సాయంత్రం 6కి అమ్మవారికి అయితే అభిషేకం కార్యక్రమాలను అయితే చేస్తాము. గత 15 ఇయర్స్ నుంచి ఇలాగే చేసుకుంటూ వస్తున్నాము. ఇంక ఈ ఇయర్ కూడా అమ్మవారికి చాలా చక్కగా అభిషేకం చేయడానికి మా మమ్మీ డాడీ అయితే అన్నీ సిద్ధం చేసేసారు. దసరాలో స్టార్టింగ్ రోజున ఎంతోమంది భక్తులు అమ్మవారికి కలశాలు పెట్టుకోవడం మీ అందరూ చూశారు కదా. ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. దసరా మొదటి రోజున నిలబెట్టే రోజున ఎంతోమంది భక్తులు అమ్మవారికి కలశాలను అయితే పెట్టుకుంటారు. ఆ కలశాలన్నిటిని కూడా ఈ దుర్గాష్టమి రోజున ఎవరి కలశాన్ని వారు అమ్మవారికి అభిషేకం అయితే చేసుకుంటారు. ఇక అందరూ కూడా కలశాలతో అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత కలశంలో కొబ్బరికాయను కూడా అమ్మవారికి కొట్టి జాకెట్ ముక్కనైతే వారు అందరూ బాగుండాలని చెప్పి వాళ్ళు కుట్టించుకోవడం కానీ వాళ్ళ పిల్లలకి తాంబూలంగా పెట్టుకోవడం కానీ చేస్తారు. ఇక అభిషేకాలను అయితే ముందుగా మా డాడీను మా ధనుష్ కార్తికేయ అయితే ప్రారంభం చేసేసారు. చాలా చక్కగా అమ్మవారికి అయితే అభిషేకాన్ని అయితే ప్రారంభం చేశాము. అయితే మా డాడీని చూస్తే ఎంతో గర్వంగా ఉంటుంది. మమ్మీ డాడీ ఇద్దరిని చూస్తే ఎంతో గర్వంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వల్లే ఈరోజు మేము ఇంత పేరు ప్రఖ్యాతులు పొందామంటే కేవలం వాళ్ళ వల్లనేనండి. బిడ్డల వాళ్ళ తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ మా తల్లిదండ్రుల వల్ల మేము పేరు ప్రఖ్యాతులు పొందాము. వాళ్ళ అడుగుజాడల్లో నడిచి మేము కూడా అమ్మవారి సేవలు ఇంకెన్నో చేయాలి. ఆ చేసే భాగ్యం మా తల్లి ఇవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అమ్మవారి సేవ చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఏదో కట్టేశాం కదా గుడి, ఏముంది పూజ చేయడంలో అని చెప్పి అనుకుంటారేమో చాలామంది. వాళ్ళందరికీ చెప్తున్నానండి నా మాటలు ఎవరికన్నా కనుక హట్టింగ్గా అనిపిస్తే కనుక ఏమనుకోకండి. ఎందుకంటే అమ్మవారి సేవ చేయాలంటే అందరి సేవ వేరండి. అమ్మవారి సేవ చేయాలంటే ఎన్నో ఎదుర్కోవాలండి. మేము కూడా ఎదుర్కొని ఈరోజు ఇంత సాధన అనేది చేస్తున్నాము. మామూలుగా కష్టం అయితే మేము పడలేదు. అవన్నీ కూడా వాళ్ళ నోటి నుంచి మీకు చెప్పించాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అవకాశం కూడా తొందరలోనే వచ్చిద్ది. మీ అందరు కూడా మమ్మీ డాడీ నోటి నుంచి అయితే వింటారు. ఎందుకంటే ఈ అమ్మవారి ఆలయం మాది చిన్న గుడి అయినా కూడా అసలు ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. మాటల్లో చెప్పలేనన్ని సమస్యల్ని, ఎందుకంటే ఆ తల్లిని నిలబెట్టాలి అని గట్టి సంకల్పం అయితే మా తల్లిదండ్రులు ఇద్దరికీ ఉందండి. ఆ సంకల్పంతో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అవన్నీ కూడా ఎదుర్కొని, ఎందుకంటే తల్లే ధైర్యం ఇచ్చిద్ది మనకి. తేలిగ్గా ఏది కూడా మన దగ్గరికి రాదు. కష్టపడందే ఈ రోజుల్లో ఏదీ లేదు. అది విద్య అవ్వండి, లేదా పని అవ్వండి, ధనం అవ్వండి, ప్రతి ఒక్కటి ఈ రోజుల్లో మన ఆరోగ్యం కూడా మనం కష్టపడితేనే మనకొస్తుంది. ఎందుకంటే ప్రతీదీ చూస్తున్నాం ఇప్పుడు ఏదో ఒక ఇబ్బందులు జరుగుతూనే ఉంటున్నాయి. ఆఖరికి మనం కష్టపడితేనే మన ఆరోగ్యాన్ని కూడా మనమే కాపాడుకోవాలి. ఏది కూడా ఊరికే వచ్చే రోజులైతే కాదిది. కానీ కష్టపడిన ప్రతి దానికి కూడా ఫలితం అనేది ఉంటుంది. ఫలితం లేకుండా అస్సలు ఉండదండి. ఎందుకంటే మనం ఎంతవరకు నిలబెడతామా అని ఆ తల్లికి కూడా ఉండిద్దిగా. మన పిల్లలు ఉన్నారు, చిన్నప్పుడు పడిపోతూ ఉంటారు. మళ్ళీ లేస్తూ మళ్ళీ నడుస్తారు. మళ్ళీ పడిపోతారు. అయ్యో! వాళ్ళు పడిపోయారుగా అని మనం బాధపడితే వాళ్ళకి నడకే రాకుండా ఉంటుంది. అలాగే వాళ్ళు పడిపోతున్నా మనం పక్క నుంచి చూసి కొన్ని ఆనందం కూడా పడతాం. అయ్యో! మళ్ళీ లెగుస్తున్నారు తపంతో అని. అలాగే మన అమ్మవారు కూడా మన కోసం అమ్మవారి కోసం మనమెంత పోరాడతాము, మనమెంత చేస్తామని ఆ తల్లి కూడా మనకి పరీక్షలనేది పెడుతుందండి. ఆ పరీక్షలన్నీ నెగ్గుకొని ఆ వరాన్ని మనం పొందగలము. అమ్మవారు ఊరికే వరం ఇవ్వదండి. ఎన్నో పరీక్షలు. ఎందుకంటే మీ అందరూ చూస్తున్నారు ఇప్పట్లో పరీక్షలు లేనిదే మనం ఏది ఎదుర్కోలేము. కానీ అవన్నీ కూడా మన మంచికే. మనం గట్టిగా స్టాండ్ తీసుకొని నిలబడే ధైర్యం అనేది మనకి అయన్నీ ఎదుర్కోవడం వలన అయితే వస్తుంది. ఇక మా మమ్మీ డాడీ దగ్గర నుంచి అయితే గనక మామూలుగా నేర్చుకోలేదండి నేనైతే. మాటల్లో చెప్పలేము. వాళ్ళెన్ని ఎదుర్కొన్నారో. ఒక సమస్య కాదండి, మా టెంపుల్ కట్టేటప్పుడు ఎంతోమందితో అయితే ఇబ్బందులు పడ్డాము. స్థలం కోసం ఇబ్బందులు పడ్డాము. చాలా బాధలనైతే పడ్డాము. కానీ ఫైనల్‌గా అమ్మవారు ఎందుకు ఓడిపోతుంది? ఖచ్చితంగా గెలుస్తుంది. అలాగే మమ్మల్ని గెలిపించింది. ఆమె ఆశీస్సులతోనే మేము ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నాము. ఇలాగే మమ్మల్ని బ్లెస్ చేయాలి. మా వల్ల ఎంతోమంది అమ్మవారి పూజలు అందుకోవాలి, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. ఇంకా అమ్మవారికి అభిషేకాలైతే చాలా చక్కగా చేసాం. చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో అభిషేకాల్లో.
చాలా చక్కగా ఉన్నారు కదా అమ్మవారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మాటల్లో చెప్పలేకపోతున్నాను. చెప్తుంటేనే కూడా నా ఆనందం నా వాయిస్‌లో మీకే అర్థమై ఉంటుంది. అసలెంత అందంగా ఉన్నారో అమ్మవారు. ఈ అమ్మవార్లు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక చరిత్ర ఉందండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో వచ్చారు. మధ్యలో సెంటర్‌లో ఉన్నారు కదా! ఆవిడే శివగులకాలమ్మ తల్లి. తొలిగా మా పీఠకం పెట్టినప్పటి నుంచి తొలిగా అయితే గనక ఆ తల్లేనండి ఇదంతా నడిపించింది. ఇప్పుడు పాలాభిషేకం చేస్తున్నారు కదా! ఈ అమ్మవారు అర్ధనారీశ్వర అమ్మవారు. ఈసారి వీడియోలో మీకు అమ్మవారిని పరీక్షగా చూపిస్తాను. మీకు అర్ధనారీశ్వరగా అమ్మవారు మీకు కూడా కనిపిస్తుంది. ఇంకా ఆ చివరున్న అమ్మవారు ఉత్సవమూర్తిగా అయితే తీసుకొచ్చాము. ఇంకా ఈ అర్ధనారీశ్వర అమ్మవారు ఆ అమ్మవారు ఇద్దరు కూడా ఉత్సవమూర్తిగా అయితే వెళ్తారు. ఇంకా ఈ అమ్మవారి మధ్యలో ఉన్న అమ్మవారిని అయితే గనుక ఊరేగించము. ఆమె ఆలయంలోనే ఉంటారు. ఆమె అదే కోరుకున్నారు ఆలయంలోనే ఉంటానని. కాకపోతే శ్రావణ మాసంలో గానీ, కార్తీక మాసంలో అమ్మవారికి పల్లకి ఊరేగింపు ఉంటుంది. ఆ టైంలో మాత్రం అమ్మవారిని పల్లకి ఊరేగింపు ఊరేగిస్తాం. లేదా అమ్మవారికి కళ్యాణం చేసినప్పుడు కళ్యాణంగా అమ్మవారు ఊరేగింపులోకైతే గనక పెళ్లి కూతురులానే వెళ్తానంది. ఇక అమ్మవారినైతే నవరాత్రుల్లో మాత్రం ఇంకా ఎక్కడ ఊరేగించకైతే రాదు. అందుకే ఎంతోమంది భక్తులు ఆ తల్లి ఊరేగింపు కోసం ఎక్కడెక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వస్తారు. అమ్మవారి పల్లకి సేవ ఎప్పుడు ఎప్పుడు అని కనుక్కొనైతే వస్తారు. ఎందుకంటే ఆ తల్లి సాధారణంగా ఊరేగింపుకి రానని చెప్పి ఆ తల్లి మనందరికీ కూడా ఆజ్ఞాపించింది. ఇంకా అందుకని ఆ తల్లి అయితే ఊరేగింపుకి రాదండి. ఇంక ఈ అమ్మవార్లు అయితే ఊరేగింపుకైతే వెళ్తారు. చాలా బాగా జరిగిద్ది దసరా కూడా. ఇంకా నెక్స్ట్ 2 డేస్‌లో దసరా గూడా ఉంది మనకి. ఊరేగింపు, అమ్మవారి ఊరేగింపు చాలా చాలా బావుంటుందండి. వసంతోత్సవం గానీ, అమ్మవారి ఊరేగింపు గానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది. ఆ రోజున అమ్మవారికి కట్టిన శారీస్ అంటే 9 రోజులు అవతారాల్లో అమ్మవారికి కట్టిన శారీస్ అలాగే లడ్డూని వేలంపాట పెడతాము. కానీ పాడుకున్న ప్రతి ఒక్కళ్ళకినండి ఏడాది తిరిగే లోపల శుభవార్తలు ఇప్పటి వరకు వింటూనే వచ్చాము. అది మన టెంపుల్ అని మేము చెప్పుకోవడం కాదండి గొప్ప కోసం. పాడిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అసలు ఏడాది తిరగకుండానే శుభవార్తలను అందుకున్నారు. అలాగే అమ్మని నమ్మి మనస్ఫూర్తిగా అమ్మ నువ్వున్నావు అని నమ్మి మనం చేస్తే ఖచ్చితంగా నెరవేరిద్దండి. నమ్మిన వారికి కొంగు బంగారు తల్లి ఎక్కడెక్కడి నుంచో అమ్మవారికైతే వచ్చి సేవలనైతే చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ సేవ చేసే భాగ్యం ఇచ్చింది మా మమ్మీ, డ్యాడీ. ఫస్ట్ వాళ్ళకైతే నేను ఎప్పటికి రుణపడిపోయి ఉంటాను. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎంతోమంది భక్తులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భవానీలు అందరూ చేసేసిన తర్వాత అమ్మవారికి అభిషేకం. ఇక ఎంతోమంది భక్తులైతే వచ్చి అమ్మవారికి అభిషేకం అయితే చేస్తున్నారు. వరుసగా చాలామంది ఉన్నారు. క్యూ అయితే ఉంది. ఇంకా వరుసగా మమ్మీ, మేము అందరం కూడా చక్కగా అమ్మవారికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేసుకునేటట్టుగా ఏ ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలని చక్కగా అందరికీ భక్తులందరికీ కూడా ఏర్పాటు చేసి అమ్మవారికి చక్కగా అభిషేకాలను అయితే అందరి చేత వచ్చిన వాళ్ళందరూ కూడా సహకరించి చక్కగా ఓపికగా నిలబడి అమ్మవారి అభిషేకం కోసం తప్పించి అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకంటే కనీసం ఒక్కొక్కరికి 15 మినిట్స్ పట్టేస్తుందండి టైం ఈజీగా. ఇంకా మరి ఎంత వెయిట్ చేయాలో చూసుకోండి. అందరూ అలా వెయిట్ చేసి చక్కగా అమ్మవారికి అయితే అభిషేకాలు చేసుకున్నారు. ఎంత అందంగా ఉన్నారో అసలా. అభిషేకం చేసేటప్పుడు అమ్మవారి తేజస్ ఇంకెంతో అందంగా ఉంటుంది కదా! మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి. చాలా బాగున్నారు. ఈ వీడియోలోనే ఇలా ఉంది. రియల్‌గా చూస్తే మాకు 2 కళ్ళు కూడా సరిపోలేదు. అంత బాగున్నారు అమ్మవారైతే మాత్రం. ఆ రోజుల్లో మా మమ్మీ వాళ్ళు ప్రాబ్లమ్ కదా! చేయలేమేమో, అమ్మో! సాధిస్తామా మనము అని వెనుతిరుగుంటే ఈరోజు మాకెంత ఆనందం ఉంటుందో చెప్పండి. వాళ్ళు ఆ రోజు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వెనుతిరగకుండా అమ్మే కాపాడుతుంది, అమ్మే మన వెంట నిలబడుతుందని ధైర్యంగా ముందుకు నడవబట్టే ఈరోజు మేము కూడా ఇంత ఇదిగా అమ్మవారి సేవలను చేస్తున్నాం. అలాగే ఇంతమంది భక్తులు అమ్మవారి దీవెనలు పొందుతున్నారు. అదే ఆ రోజు వాళ్ళు అమ్మో! అయ్యో! అనుకోని చేయగలమా అనుంటే ఈరోజు మాకు ఈ అవకాశం ఉంటుందా చెప్పండి? ఆ రోజు ఆళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఫలితాన్ని మేమందరం పొందుతున్నాము. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు లైఫ్‌లో మీరేదనుకుంటారో ఏ విషయమైనా కూడా సాధించగలం. ఖచ్చితంగా సాధిస్తాము. అది మీరు ఎన్ని రోజులైనా మీరు తప్పించి అసలు ఆగకుండా అయ్యిద్దా అని డౌట్ లేకుండా మీ నమ్మకంతో ముందుకు నడవండి. దేవుడి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయండి. అలాగే అభిషేకాలైతే చాలా జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ అభిషేకాలు చూసి ఏమనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. అంత్
అందులో ఇయర్ అభిషేకాలు చేసే రోజు మార్నింగ్ మా అమ్మమ్మ వాళ్ళకి కూడా టెంపుల్ ఉందండి ఓన్‌గానే. వాళ్ళు కూడా మాకులానే టెంపుల్ కట్టారు. అమ్మవారి గురించి మీ అందరూ తెలుసుకుంటే గనక ఆటోమేటిక్‌గా మీకే అర్థమైపోతుంది. అమ్మమ్మ వాళ్ళ టెంపుల్‌లో ఈరోజే దుర్గాష్టమి రోజే వాళ్ళు కూడా కాలభైరవుడినైతే ప్రతిష్ఠ చేశారు. ఇంకా మమ్మీ ఇంటికి పెద్ద కూతురు ఖచ్చితంగా రావాలని చెప్పి అయితే అమ్మమ్మ కోరింది. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ గుడిలో కూడా అమ్మకి మరి చేసే బాధ్యత ఉంది కాబట్టి ఇక ఇక్కడ మేమేసుకున్న మాలధారణ భవానీలు అందరం కలిసి అమ్మమ్మ వాళ్ళ టెంపుల్‌కైతే మార్నింగ్ మాకిక్కడ కుంకుమార్చన పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ గుడికైతే అందరం కలిసి వాళ్ళని కూడా తీసుకొని అందరం వెళ్ళి కాలభైరవ ప్రతిష్ఠ అయితే మమ్మీ, పిన్ని అలాగే మా మావయ్య మేమందరం భవానీలందరం కలిసి కాలభైరవ ప్రతిష్ఠ అయితే అక్కడ చేశాము. అలాగే ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠ చేశాము. వాళ్ళ ప్రతిష్ఠ అక్కడ అయ్యేసరికి మాకు నియర్లీ 2:00 అయిపోయింది అక్కడే. ఇంకా మేము అక్కడే ఇంకా సర్ది చేసి ఇంకా మేము ఇక్కడికొచ్చేసరికి ఈవినింగ్ 4:30 అయింది. అమ్మమ్మ వాళ్ళది ఏలూరు దగ్గర. అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసరికి 4:30 అయింది. ఇంకా 4:30కి ఇక్కడికొచ్చాక దారిలో వస్తుంటే అసలు హెవీ రెయిన్ అండి. రోడ్లు మునిగిపోయేంత రెయిన్ అసలు మా రోడ్ కూడా మీకు ఆల్రెడీ నేను దివాళీ వీడియోలో చూపిచ్చా. చిన్న రెయిన్ వస్తేనే మునిగిపోతుంది. ఏంటి పరిస్థితి? రెయిన్ వస్తుంది. అమ్మవారి అభిషేకాలున్నాయని చాలా టెన్షన్ పడిపోయాం అసల. ఏంటి జరిగిద్దా ఈరోజు అన్నంత భయమేసింది. చెట్లు పడిపోయే అంత గ్ వర్షం, గాలి మామూలుగా లేదు. ఇంకా ఆ వర్షంలోనే అందరం ఇక్కడికైతే మేము 4:35 కల్లా వచ్చేసాము. వస్తమే ఇంకా అమ్మవారికి ఫ్రెష్ అప్ అయిపోయి మేము ముందు పంచామృతాన్నయితే స్టార్ట్ చేసేసాము. పంచామృతం అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్క భవానీలు అమ్మవారి అభిషేకాలకు కావాల్సినయన్నీ సిద్ధం చేసుకున్నాం. కరెక్ట్‌గా మేము అభిషేకాలు చేసే హాఫ్ ఎన్ అవర్ ముందు వర్షం సడెన్‌గా ఆగిపోయిందండి. ఇంక వర్షం ఆగిపోవడం, గుడి కడిగేయడం ఇక అప్పటికప్పుడు చక పనులన్నీ అయిపోయినాయి. ఆ తల్లి ఎందుకు ఆపుకుంటుంది ఇన్ని సంవత్సరాలు. దగ్గర దగ్గర 15 ఇయర్స్ నుంచి అమ్మవారికి మా పీఠకం ఉన్నప్పటి నుంచి దుర్గాష్టమి రోజనేది అభిషేకాలననేది చేస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం ఎందుకు ఆపిద్ది అని చెప్పి అనుకున్నాం. అంటే మా టెంపుల్‌లో అమ్మవారికి అభిషేకాలు చేసే ప్లేస్ పైన ఓపెన్ ఉండిద్దండి. వర్షం పడితే మేము అమ్మవార్లు గాని, మేము అంతా తడిచిపోతాము. కానీ అంటే పెట్టే ప్లేస్ సైడ్‌కైతే లేదు. మళ్ళీ అటు సైడ్ పెడితే జనాలు ఇబ్బందయిపోతుంది. ఇంక ఇటు సైడే పెట్టాలనమాట. ఇంక వర్షమొస్తుంది. ఎలాగా ఆగితే బాగుండు అనుకుంటూ వచ్చాం. అసలు సడెన్‌గా మేము చేసే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు అంతే ఆగిపోయిందండి సడెన్‌గా షాకసల. అప్పటి నుంచి పడిన వర్షము దేవుడి సంకల్పం ఉంటే చూడండి మరి ఎంత గొప్ప విషయమో ఇది కూడా. ఇంకా వర్షం ఆగటం అందరం చక్కగా గుడి ఫాస్ట్‌గా కడిగేసి ఇంక అమ్మవారికి అన్నీ రెడీ చేసి అసల ఎంత ఫాస్ట్‌గా అయిపోయినాయి పనులు. ఇక భక్తులు కూడా అలాగే వచ్చారు. రోడ్ గూడా మునిగిపోయింది పాపం. ఆ వాటర్‌లోనే అసల చాలా ఈదుకుంటూ అలా వచ్చి ఇంకా కాళ్ళు కడుక్కొని పైకైతే వస్తున్నారు. వచ్చి చక్కగా అమ్మవారికి అభిషేకాలనైతే చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఇయర్. ఎందుకంటే రోడ్ మునిగిపోతే యాక్చువల్‌గా మా రోడయితే మోకాళ్ళ లోతు వరకు నీళ్లొచ్చేస్తాయి. ఆ నీళ్ళలో భక్తులు రాగలరా? గలరా అనుకున్నాం. ఎందుకంటే మేము వాటర్‌కి ఏర్పాట్లు చేయడానికి గూడా ఏమి చేయలేమండి అక్కడ. కాతే గుడిలోకి రావడానికి కొంచెం మన దగ్గర అక్కడి వరకు ఇక వాళ్ళు వాటర్‌లోనే రావాలి. ఇక గుడిలోకెళ్ళడానికి మాత్రం మేము కొంచెం నాపరాళ్ళు అది ఇది ఏసాం కొంచెం. కానీ ఆ వాటర్‌లో భక్తులు రాగలరా? అని నీళ్ళలో ఏమెళ్తామని చెప్పి ఆగిపోతారేమో, ఏంటబ్బా! అనుకున్నాం మేము. కానీ ప్రతి ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా ఎక్కువ మందొచ్చి ఆ నీళ్ళల్లోనే చక్కగా అమ్మవారికి అభిషేకం చేశారండి అసల. ఎంత ఆనందంగా అనిపించిందో అసల. నాకు చాలా చాలా హ్యాపీగా ఉందసల. అమ్మవారు చూడండసల పంచదారతో అభిషేకం చేస్తుంటే ఎంత అందంగా ఉన్నారు కదా అసల. చూడ చక్కగా ఉంది తల్లి మాత్రం. చాలా చాలా అందంగా అది కూడా ఆంజనేయ స్వామి ముందు ఈ విగ్రహాలన్నీ కూడా పెట్టి అభిషేకాన్నయితే చేస్తున్నాము. ఎంతోమంది భక్తులు మాకు సహకరించారు. మా మమ్మీ చూడండసల పక్కన నుంచి ఎంత మురిసిపోతున్నారో అమ్మవారిని చూసి. చాలా బాగున్నారు అమ్మవారైతే. ఇంకా సరస్వతీదేవి అలంకరణలో కూడా చాలా ఇష్టం నాకు అమ్మవారంటే. ఎందుకంటే మా టెంపుల్‌లో అందరూ 4 విగ్రహాలు ఉంటాయి కదా! అందరూ బుట్ట బొమ్మల్లాగా ఉంటారు. వైట్ శారీస్ కడతది అమ్మ సరస్వతీదేవి అలంకరణ రోజున. చాలా చాలా బాగుంటారు. ఇంకా మాటల్లో చెప్పలేకపోతున్నా నా హ్యాపీనెస్‌నైతే. మీ అందరూ దసరా నవరాత్రులు ఎలా చేసుకున్నారు? మీ దగ్గరలో టెంపుల్స్‌లో
ఎళ్లి మీరు పూజలు ఎలా చేసుకున్నారు అన్నీ కూడా నాకు కామెంట్ చేయండి. ఈ దుర్గాష్టమి రోజు మాత్రం భక్తులు స్వయంగా వారి చేతే వాళ్ళే అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం అనేది మా టెంపుల్‌లో దుర్గాష్టమి రోజు మాత్రమే వస్తుందండి. విడి రోజుల్లో గర్భగుడిలోకి భక్తులు వెళ్లరు కాబట్టి దుర్గాష్టమి రోజు మాత్రం వాళ్ళ చేత్తోనే స్వయంగా అమ్మవారికైతే గనక విగ్రహాలని తాకి అభిషేకం చేసుకునే అవకాశం ఇస్తాము. ఈ దుర్గాష్టమి రోజు మాత్రమే. ఇంకా విడిగా ఏ రోజుల్లో కూడా ఈ అవకాశం అనేది ఉండదు. అందుకనే ఎంతోమంది భక్తులు వాళ్ళ చేత్తోనే అభిషేకం చేయొచ్చు కాబట్టి, ఎంతోమంది భక్తులైతే అమ్మవారి దగ్గరికి తండోపతండాలుగా వచ్చి అభిషేకాలనైతే చేసుకుంటూ ఉన్నారు. చాలా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా అభిషేకంలో అయితే పాల్గొంచుకున్నారు ఈ సంవత్సరము. ఇంకా ఇంకో పక్కనైతే అమ్మవారికి నివేదన పెట్టేసి భక్తులు మరి అంతసేపు ఉండాలంటే వెయిట్ చేయలేరు కాబట్టి, వచ్చినోళ్ళు అభిషేకం కంప్లీట్ అయిపోయి చేసినోళ్ళు చేసినట్టుగా ఇంకో పక్కన ప్రసాదాలనైతే పెట్టేస్తున్నాము. ప్రసాదంగా ఈరోజు మమ్మీ అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఫాస్ట్‌గానే పులిహార, పూర్ణాలు, గారెలు, చలివిడి, వడపప్పు అమ్మవారికి ప్రసాదంగా అయితే చేశారు. భక్తులందరికీ కూడా అవే ప్రసాదంగా అయితే చక్కగా అందరికీ పెట్టాము. ఇంకా భవానీలు పులిహార అవి తినరు కాబట్టి ఈవినింగ్ టైంలో వాళ్ళందరికీ కూడా ఇడ్లీ, పునుగు, పూరి ఈ 3 కూడా ఏర్పాటు చేశాము. ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత భవానీలందరికీ కూడా భిక్షలనైతే చాలా చక్కగా ఏర్పాటు చేశాము. అందరం కూడా చక్కగా భిక్ష స్వీకరించి చాలా చక్కగా పూజలనైతే కంప్లీట్ చేశాము. అందులో దసరా నవరాత్రుల్లో మా టెంపుల్‌లో అమ్మవారికి మాత్రం ఇక్కడ మా టెంపుల్‌లో మాలేసుకున్న ప్రతి ఒక్కళం కూడా అందరం కలిసికట్టుగా చేసుకుంటాము. ఒక మాట మీదే నడుస్తారు. మమ్మీ మాట మీదే అందరూ నడుస్తారు. ఎవరం కూడా మమ్మీకి ఎదురు చెప్పము. మమ్మీ చెప్తే ఆ తల్లి చెప్పినట్టుగానే మేము భావించుకుంటాం. అలా భావిస్తాం కాబట్టే ఎటువంటి ఇబ్బందులనేది రావు. ఇది, అది అని ఎవరు కూడా అనుకోరు. ఎందుకంటే ఒకళ్ళ మాట అందరూ కూడా చక్కగా ఎందుకంటే ఈ భాగ్యం ఇచ్చింది ప్రతీదీ మా అందరితో ఇంత ఇదిగా చేయించేది మమ్మీ, డ్యాడీయే కాబట్టి డ్యాడీ అనేది పక్కనుండి నడిపిస్తారు. అమౌంట్‌గా గానీ ఏదైనా ఆయనే చూసుకుంటారు. ఇంకా ప్రతి మినిట్ డ్యాడీయే ఉండి అందరికీ చెప్పలేరు కాబట్టి మమ్మీయే ఇక గుళ్ళో భక్తులకు గాని, మాకు గాని అందరికీ చక్కగా చెప్తారు అన్నీ. మమ్మీ మాట ఎవ్వరం కూడా జవదాటము. ఆమె మాట ఆమె అడుగు జాడల్లోనే మేము నడుస్తాం కాబట్టే ఇంతవరకు మా గుళ్ళో ఎటువంటి ఇబ్బందులు గాని, ఎటువంటి సమస్యలు కూడా రాలేదు. అమ్మ చక్కగా చాలా పొలైట్‌గా చక్కగా మా మమ్మీ కూడా ఫస్ట్ నుంచి మనం బాధపడినా పర్లేదు. మన వల్ల ఇంకొకళ్ళు ఇబ్బంది పడకూడదు అన్న మనస్తత్వం అండి మమ్మీది. ఇంకెవ్వరిని కూడా బాధ పెట్టకుండా ఆళ్ళకి నచ్చినట్టుగా అందరికి ఇబ్బంది కలగకుండా చక్కగా అందరికీ ఒకే మాటలో నడిచేటట్టుగా అయితే చెప్తారు. ఆ చెప్పే మనిషి కూడా కరెక్ట్‌గా ఉండాలండి. అంటే నేను చెప్తా, ఇంకోళ్ళు చెప్తారు, అందరం చెప్తాం. కాతే మనం చెప్పే విధానం కూడా కరెక్ట్‌గా ఉండాలి. నాకు కొంచెం చెప్పడం కుదరలేదిక్కడ. అంటే మనం చెప్పే విధానం కూడా కరెక్ట్‌గా ఉండాలి. "ఏయ్! ఇటురా నువ్వు" అనేది వేరే, "ఏయ్! నువ్వు ఇటురా" అనేది అంటే అర్థాలు మారతాయి. కొన్ని విషయాల్లో నా మాటైనా కోపంగా ఉంటుంది. అమ్మ అయితే గనక ఏ మినిట్ కూడా కోపం పడకుండా, ఎదుటి వాళ్ళకి కోపం రాకుండా, నేను చెప్పేది, మమ్మీ చెప్పేది ఒకటే అయినా కూడా ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. అంటే నేను తిట్టేస్తా అని కాదు. ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నా. మమ్మీ చెప్పినా, నేను చెప్పినా ఒకటే మాట చెప్తాము. కానీ కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో నా మాట ఎదుటి వాళ్ళని బాధించేటట్టుగా ఉంటుంది. అదే మాట మమ్మీ నోటి నుంచి చెప్తే అది బాధపడకుండా చెప్తుంది. అంటే అలా మాట తీరు కూడా కరెక్ట్‌గా ఉండేవాళ్ళుండాలి. అది మా మమ్మీకి మాత్రం చాలా బాగా సాధ్యమవుతుంది. చూస్తున్నారుగా ఇంత ఇదిగా అమ్మవారికి ఇంతమంది భక్తులొస్తున్నారంటే కేవలం మమ్మీ మాట తీరు, అమ్మవారి మీద అభిమానం ఎంతమందికి ఎలా ఉంటుందో, అలాగే మనం మాట తీరు, మనం ఇచ్చే గౌరవము అవి కూడా ఉంటాయి. అంతేగాని మనం గౌరవించకుండా, మనం కూడా ఎలా పడితే అలా మాట్లాడితే ఇంతమంది మన ఆలయం మనం అని కలిసుంటారా చెప్పండి? గుడికొచ్చి అలాగే చూసుకుంటారు. మేమందరం అలా ఉండమండి. ఫ్యామిలీలాగా కలిసిపోయి ఉంటాము. మమ్మీ మాట తీరు ప్రతి ఒక్కళ్ళకి నచ్చిద్ది. అమ్మ ఏం రూల్ పెట్టారంటే మా టెంపుల్‌లో మాలధారణ వేసుకున్నాం మేము ప్రతి ఒక్కళ్ళం. 10 మెంబర్స్ అవనివ్వండి, 20 మెంబర్స్ అవనివ్వండి. ఎంతమందైతే అంతమంది. మాల వేసుకున్న ప్రతి ఒక్కళ్ళం కూడా ఈవినింగ్ టైంలో భవానీలందరికీ రోజుకొకళ్ళు చొప్పున భిక్షను పెట్టుకుంటాం. ఎందుకంటే ఎవరింటికెళ్ళి వాళ్ళు తినటము, ఇక్కడ పూజ అయిపోయి వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళు వండుకొని తినాలి. లేదా బయట ఫుడ్‌లు తిందాం. బయటైనా సరే ఎంగిలి పడిపోయి ఉంటాయి. ఇంకా తప్పదు కాబట్టి కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో భవానీలు కూడా తింటున్నారు తప్పక. కానీ మేమనేది ఈ నవరాత్రుల్లో
మేమెలా పెట్టుకున్నామంటే రోజుకొక భవానీ చెప్పున భిక్ష అనేది పెట్టుకుంటారు. ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నాయనుకోండి, దసరా నవరాత్రులు 9 రోజులలో కూడా మాకు ఊరేగింపు అయ్యే వరకు కూడా మేము మాలధారణలో ఉంటాం కాబట్టి, నియర్లీ మాకు 15 డేస్ అయితే మాలలోనే మేముంటాము. ఇక వరుసగా భవానీలయితే గనక రోజుకొక భవానీ భిక్ష అనేది పెట్టుకుంటాం. వాళ్ళ ఇంట్లో ఒంటరిగా తినే బదులు ఇక్కడ ఒకరోజు వాళ్ళు భిక్ష పెట్టుకుంటారు. మిగతా అన్ని రోజులు వాళ్ళు పెట్టుకో అవసరం లేదు కాబట్టి అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే భవానీలకు గూడా పెట్టుకున్నట్టు కూడా ఉంటుంది. అందరం కలిసి తిన్నట్టుంటుంది. అమ్మవారికి నివేదన పెట్టినట్టుంటుంది. బాగుంటుంది కదా అని చెప్పి అందరికీ ఫ్రీగా తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే నార్మల్ డేస్‌లో అందరూ చేసేయాలనేది వేరు. మాలధారణలో ఉన్నప్పుడు కొంచెం ఓపిక అనేది కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఉండదు. అమ్మ సేవలో నుండి చేసే ఇది కూడా ఉండదు. ఎనకాల చేసేవాళ్ళు కూడా ఉంటే ఆ టైంలో బాగుంటుంది. అది అందరికీ ఉండదు కాబట్టి కొంతమంది వాళ్ళకి వాళ్ళే చేసుకోవాలి కాబట్టి కొంచెం అందరికీ ఫ్రీగా కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇలా అయితే మా మమ్మీ ఆలోచించి ఇలా చెప్పారు. ఇంక అందరం కూడా దాన్నే ఫాలో అవుతున్నాం. ఇప్పటి నుంచి కాదండి 10 ఇయర్స్ నుంచి మేము ఇలాగే చేస్తున్నాము. రోజుకొక భవానీ అయితే భిక్ష పెట్టుకుంటారు. చక్కగా ఆ భవానీ భిక్ష పెట్టుకున్నప్పుడు మిగతా భవానీలు కూడా కుదిరిన వాళ్ళందరూ ఎళ్లి హెల్ప్ చేసి వాళ్ళ ఇంటి నుంచి భిక్షలు తీసుకొచ్చి అమ్మవారికైతే పెడతారు. పెట్టాక భవానీలందరం గూడా భిక్ష అనేది స్వీకరిస్తాము. ఇంకా కొన్ని కొన్ని డేస్‌లో మాలధారణ వేసుకున్న వాళ్ళకి పెడతామని ఎంతోమంది భక్తులు కూడా వచ్చి పెడతారు. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో అయితే భజనలుంటాయి. ఆ భజనలకి వెళ్తాము. ఇంక అలా అయితే కంప్లీట్ అయిపోద్ది. ఎందుకంటే పూజలోనే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాము మాలధారణలో. అందరూ కూడా ఈవినింగ్ 6:00 అయితే టెంపుల్‌కొచ్చేస్తారు. అక్కడి నుంచి కుంకుమ పూజ అన్నీ అమ్మవారి శోకాలన్నీ భజనలు అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 10 అయితే అయిపోతుంది. నైట్ 10 అయితే అయిపోతుంది ఈజీగా. ఇంకా అక్కడి నుంచి హారతి అంతా కంప్లీట్ 10:30 అయిపోతుంది. అప్పుడెళ్లి వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళు చేసుకొని తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఒకవేళ చేసుకోలేక, ఓపిక లేక బయట తెచ్చుకుందాం అనుకుంటారు. రకరకాలుగుంటాయి. ఇవన్నీ లేకుండా ఇక ఒకళ్ళైతే రోజుకొకళ్ళు పెట్టుకొని చక్కగా ఇలా అయితే చేస్తాము. ఎవరికైనా ఇలా నచ్చితే గనక మీరు కూడా చేయండి. 10 మెంబర్స్ గాని, 5 మెంబర్స్ అలా మీరు మాల వేసుకుంటే గనక రోజుకొకళ్ళు చొప్పున పెట్టుకోండి. ఈజీగా ఉంటుంది. మనము బయట తిన్నాము అన్న ఫీల్ ఉండదు. అలాగే అమ్మో! ఇంట్లో ప్రతిరోజు చేసుకొని, ప్రతిరోజు పప్పు నానబెట్టుకొని, ప్రతిరోజు చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మాల టైంలో. నార్మల్ డేస్ అయితే తప్పదనుకున్నప్పుడు మనం గూడా యాక్టివ్‌గా చేయగలము. మాల టైంలో మనం గూడా హ్యాపీగా ఎంత యాక్టివ్‌గా కూడా చేయలేము కాబట్టి కొన్ని కొన్ని దగ్గర మాటలు మిస్టేకొస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అది కూడా ఈజీగా ఉంటుంది గానీ, మీకు కూడా ఇలా నచ్చితే ఇలా 5 మెంబర్స్ అలా మాలేసుకున్న వాళ్ళు మీరు కూడా ఇలా ట్రై చేయండి. చక్కగా హ్యాపీగా ఉంటుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నా. చాలా సంతృప్తిగా అయితే ఉంటుంది. అమ్మకు గూడా పెట్టి మనం చాలా బాగా ప్రతిరోజు స్వీకరించినట్టవుతుంది. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే గనక ఖచ్చితంగా నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నన్నెప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ, బ్లెస్ చేస్తూ అయితే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. జై భవాని.